నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల సెన్సెక్స్లో 1546 పాయింట్లు కుదేలవ్వడం మాత్రమే కాదు, అంబరాన్ని అంటినటువంటి బంగారాన్ని ఏకంగా 12,000 రూపాయలు నిన్న బడ్జెట్ వల్ల తగ్గడం జరిగింది. అంతేకాదు బంగారం కొనాలనుకుంటుర్రా, అప్పుడే కొనకండి. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడుతున్నటువంటి డ్రామా. దయచేసి ఈ డ్రామాలో ట్రోమాలో పడకండి. ఏకంగా హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం వెండి కూడా అమాంతం నేను ఒక్కరోజుతోటి చాలా తగ్గిపోయింది. సో నేను మొన్న చూసిన ఎక్కడ బంగారం షాపుల దగ్గర ఎక్కడ మళ్ళీ బంగారం పెరిగిపోతుందా అని ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, మిగతా మార్కెట్లు కావచ్చు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇన్వెస్ట్మెంట్ పెడదామని ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులలో కావాలని తాకట్టు పెట్టి ఆ పైసలు తెచ్చి బంగారం కొంటా ఉన్నారు. సో అలా కొంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. దయచేసి తగ్గే అవకాశం ఉంది, సూచనలు ఉంది అని చెప్పి నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం మాత్రమే కాదు, ఆవిడ చెప్పిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కుదేలయ్యింది అని చెప్పుకోవాలి. 12,000 రూపాయలు ఏకంగా తులం మీద తగ్గింది అని మనం చెప్పుకోవాలి. వెండి కూడా తగ్గింది అని మనం చెప్పుకోవాలి. బంగారం 1,00,000 రూపాయలకు, వెండి వేలల్లో కిలో 1,000 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్గా విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను కొనద్దు అనట్లేదు, ఇక 1కి 100 సార్లు మీరు తెలుసుకోండి. దాని గురించి తెలుసుకున్నాకనే, ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు తెలిసినటువంటి నిపుణులు కానీ లేకపోతే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే దీనిపైన విపరీతమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు అడిగి మరీ కొనండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను.